నా పేరు లాల్కోట శ్రీనివాసులు, తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం జిల్లా అధ్యక్షులను కొనసాగుతున్నా. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న స్టేటు. మరి రేపు మహాభారతంలో చరిత్ర కలిగిన ఏకలవ్యుడు. ఆనాడు రామాయణంలో వాల్మీకి లేకుంటే రామాయణం లేదు, మహాభారతంలో ఏకలవ్యుడు లేకుంటే మహాభారతమే లేదు. ఈనాడు భారతదేశంలో రాజ్యాంగం లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే భారతదేశమే లేదు. మరి అలాంటి మహాభారతంలో గుర్తింపున్న ఏకలవ్య మహారాజు రేపు 6 తారీఖు రోజు ఏకాదశి రోజు ఆయన జయంతి. ఆ జయంతి ఏకలవ్యుని జయంతి ప్రభుత్వ పరంగా ఆయన జయంతి చేయాలని లాల్కోట శ్రీనివాసులు డిమాండ్ చేస్తున్నాడు. మరి ఇతర మిత్రులు మరి లంబడి సోదరుల దైవము శివలాల్ మహారాజు, మరి అదేవిధంగా వాల్మీకి మహర్షి మరి ప్రభుత్వ అంచనాలతో మరి జయంతులు చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ ఏకలవ్యుడు మహాభారతంలో గుర్తింపున్న ఏకలవ్య మహారాజు కూడా మరి జిల్లా వ్యాప్తంగా మరి ప్రభుత్వ పరంగా జయంతిని చేయాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న వేలాది మంది, రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది జనాభా. మరి పోయిన గత ప్రభుత్వం కూడా మేము ప్రభుత్వానికి సహకరిస్తే మాకు ఇంతవరకు ఎలాంటి మరి ఎరకల వాళ్లకు మరి సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగ రంగంలో కానీ చాలా వెనుకబడినాం. మరి ఈసారైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఎమ్మడి ఉండి మేము తిరిగి చేసి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. మరి జిల్లాలో ఉన్న వేలాది మంది స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు మరి పేదవాళ్లకు ఎరకల వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మరి రాజీవ్ యువ వికాస్ స్కీము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దాని మీద అప్లై చేశారు. ప్రత్యేకంగా మా ఎరకల వాళ్లకు ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఎవరైతే పెట్టారో మరి తప్పకుండా సబ్సిడీ లేకుండా లోన్ ఇవ్వాలని మేము మహబూబ్నగర్ స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. ఏకలవ్య జయంతి మహబూబ్నగర్లో గ్రీన్ పార్క్లో ఉన్న విగ్రహాన్ని దగ్గర మరి గిరిజన విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఏకాదశి 6 తారీఖు రోజు జూలై రోజున మరి జయంతి జరుపుతున్నాము. అందరూ రావాలని కోరుకుంటూ మరి అదేవిధంగా కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రావాలని పిలుపునివ్వడం జరిగింది. మరి ఏకలవ్యుడు ఒక గిరిజన తెగకే కాకుండా యావత్ భారతదేశానికి తెలిసిన వాడు. మరి జిల్లాలో ఉన్న అన్ని కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు, విద్యార్థి నాయకులు అందరూ పాల్గొనాలని తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం జిల్లా అధ్యక్షులు లాల్కోట శ్రీనివాస్ పిలుపు ఇవ్వడం జరిగింది.